ప్రేమతో వచ్చావా సౌమ్య? మరి నువ్వు కూడా లోపల కూర్చొని వాళ్ళ కంపెనీ ఇస్తావా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా లోపల కూర్చోడానికి? మరి వచ్చానన్నావుగా. అంతా లోపలే ఉంటే రక్షించడానికి బయటుండి ఎవరూ విడిపించలేరు. అందుకే నేను బయటుండి విడిపిస్తాను. లోపలుంటే లాఠీలు నా మీద పడతాయని నాకు తెలుసులే. నువ్వు తాగుతావా? తాగు తాగు, అడుగు. ఏంటి అన్యాయం? ఏంటి దౌర్జన్యం? ఇక్కడ సమానత్వం లేదా? ఏమైంది? బయట అందరికి టీలిచ్చి లోపలున్న వాళ్ళకి ఇవ్వకపోవడం ఏమీ బాగోలేదు. మీరు టీ తాగితే చాలా వాళ్ళకి తాగాలనుండదా? అసలే శక్తికి టీ టైం అయింది. టీ గొంతులో పడకపోతే పిచ్చిదైపోతుంది. తన బుర్ర తన బాదుకుంటూ కూర్చుంటుంది. మా శక్తికి టీ ఇస్తారా లేదా? శక్తికి టీ ఇవ్వాలి, శక్తికి టీ ఇవ్వాలి, శక్తికి టీ ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. భలే కరెక్ట్ గా గుర్తు చేశారండి. టీ టైం అయింది కదా, ఒక్క టీనే ఇవ్వమంటారా? హాట్ గా కాఫీ, ప్రోటీన్ డ్రింక్, సమ్మగా చల్లగా కూల్ డ్రింక్, ఫ్రూట్ జ్యూస్ కూడా ఇమ్మంటారా? సౌమ్య, చెప్పండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీ అభిమాని మీ మీద ప్రేమతో టీ ఇవ్వాలి అంటున్నారు. నీకే. వారు మన అతిథిగా మన స్టేషన్ కు వచ్చారు. వారిని అగౌరవపరచకూడదు కదా. జస్ట్ టీ బ్రేక్. సౌమ్య, మేము నిన్ను టీ అడిగామనే. అది నీ సంస్కార శక్తి, అడగడం నీ హక్కు. హక్కంట హక్కు. తీసుకోండి. వద్దు. అయ్యో, 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 ఏంటి దుర్మార్గం? టీ అడిగితే కొడతారా? మీకు వాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా? మీకు అసలు మానవత్వం లేదా? కిడ్నీ దొంగల్లా కనిపిస్తున్నారు. మీరు కోపంతో చెప్తున్నారు. మీకు మానవత్వం లేదా? ఇంకా ఈ కాలంలో రాతి కాలం మనుషుల్లాగా ఈ దౌర్జన్యాలేంటి? ఇప్పుడే మానవ హక్కుల పోరాటం చేస్తాను. శక్తి, మీకు న్యాయం జరిగేలా చూస్తా. మీకు చెందవలసినవన్నీ ఇప్పిస్తా. సౌమ్య గారు, సౌమ్య గారు, సౌమ్య. మనం మౌనంగా ఉంటే వీళ్ళు మనకి ఇవ్వాల్సినవి ఏవి ఇవ్వరు. టీ ఇవ్వరు, కాఫీ ఇవ్వరు, టిఫిన్ ఇవ్వరు, భోజనం ఇవ్వరు, గుడ్డు ఇవ్వరు, మటన్ ఇవ్వరు, ఆఖరికి దిండి ఇవ్వరు, కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వరు. ఊరుకోవే, నీకు దండం పెడతాను. మాకేం అక్కర్లేదు, ఇలా బతుకుంటే చాలు. ఇంటికి వచ్చాక బలుసాకు తిని బతుకొచ్చు. అవి ఇవి ఇప్పిస్తా అవి ఇప్పిస్తా అని మమ్మల్ని చావగొట్టద్దు. ఇప్పిస్తా ఇప్పిస్తా అని చివరికి మా బట్టలు పొదిసి కొట్టించేలా ఉన్నావమ్మా. సౌమ్య, నువ్వు పోరాటం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మా కోసం త్యాగం కూడా చేయొద్దు. అయ్యో, నీ త్యాగాలు మాకు సమాధులు కట్టేలా ఉన్నాయి. నువ్వు అడిగి మమ్మల్ని తన్నించకు. ఒళ్ళు హోనవయ్యి పచ్చి పుండిలా అయిపోయింది. భరించలేక నానా చావు చేస్తున్నావు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అవునే తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నువ్వు అరిచి మమ్మల్ని కనిపించకే. పోవే, వెళ్ళిపో. అలా ఎలా వెళ్తాను? విడిపించుకొని తీసుకుని వెళ్తాను. సౌమ్య, సత్యం, నేను ఇలా పలికనే లేదు. లాయర్ గారు వచ్చేసారు. లాయర్ గారు, ఎలాగైనా సరే బలంగా వాదించండి. శక్తి వాళ్ళని బయటికి తీసుకురండి. నేను చూసుకుంటానమ్మా. లాయర్ గారు వచ్చారా? వచ్చారా? మేము అర్జెంటుగా బయటకు వచ్చేలా చూడండి. తప్పకుండా. మీ కోడలు నాకు అన్నీ చెప్పింది. నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, ఏ కారణం చేత, ఏ నేరం మీద, ఏ సెక్షన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ నేరం మీద.
బాధితుల కంప్లైంట్ మీద. నేను బెయిల్ ఇస్తాను, మీరు వదిలేయండి. చిన్న విషయం కాదు వదిలేయడానికి. మీరెవరు? బాధితుల తరపు లాయర్ని. అబద్ధం, అంతా అబద్ధం. ఇది లాయర్ కాదు, పాడు కాదు. అది ఏదేదో వాగుతుంది, దాని మాటలు అసలు పట్టించుకోకండి. అవునా? బాధితుల ప్రతినిధిని. వాళ్ళు నేరం చేశారని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ కోర్టులో చూపిస్తాం. కేసు కోర్టుకు పోకముందే ఇప్పటికిప్పుడే 5 నిమిషాల్లో వాళ్లకు బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాను. 5 నిమిషాలు కాదు, 500 నిమిషాల టైం తీసుకున్నా వీళ్ళని విడిపించుకోలేరు. ఏ? ఒక్కసారి టైం చూసుకోండి. కోర్టు క్లోజ్ అయింది. అయ్యో, టైం అయిపోయింది. ఏమైందండి? కోర్టు టైం అయిపోయిందండి. ఇంకా అప్లై చేసుకునే టైం లేదు. రేపు ఎర్లీ అవర్లో అప్లై చేసి బెయిల్ తీసుకొస్తాను. డోంట్ వరీ, నేను ఎర్లీ అవర్లో బెయిల్ తీసుకుని వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి. ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అయ్యో 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 అయ్యో, మా శక్తి ఆశల మీద పేడ నీళ్లు చల్లినట్టయింది. ఎలా శక్తి? ఏయ్ జనని, నీకు ఇంతకు ఇంత పొదింతల నరకం చూపిస్తాను. కలలు కనుక శక్తి, నిజం బయటపడితే నీకు నరకం తప్పదు. ఆ తర్వాత పర్మనెంట్ గా కటకటాల్లోనే ఉంటావు. కోర్టు మించి ఆలోచిస్తే, భావ్యమే అని భావిస్తే నీకు ఊరికంబమే. ఇంకా నువ్వు నన్ను చేసేదేంటి? నరకం చూపిస్తుందట, నరకం. హ, నువ్వు ఇప్పుడు ఉంటున్నదే నరకంలో. అయినా మీ అడ్రస్ నరకమే కదా. నీలాంటి పాపాత్ములకి నరకమే ఫైనల్ డెస్టినీ. ఏంటి ఏంటి ఎస్ఐ గారు? ఏంటి స్టేషను? ఏమైంది? ఏం కావడం ఏంటండి? కనపడ్డం లేదా? మా శక్తికి ఎలా చెమటలు కారుతున్నాయో. అసలే తనకు ఏసీలు అలవాటు. చల్లగా ఫ్యాన్ అయినా లేకపోతే ఎలా? ఫ్యాన్ అయినా ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు మాత్రం ఫ్యాన్ల కింద కూర్చుంటే సరిపోతుందా? ఒక టేబుల్ ఫ్యాన్ అయినా తెప్పించొచ్చు కదా. ఏంటి, ఫ్యాన్ కావాలా? అసలేంటి, వాళ్ళు అడగకుండానే నువ్వే డిమాండ్ చేస్తున్నావు? నీ బెదిరింపులేంటి మా మీద? ఏదోలే పోనీలే అని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావేంటి? నేనెంత రెచ్చిపోతే మా శక్తికి అంత సన్మానం జరుగుతుంది. లేకపోతే ఎప్పుడు నన్ను తిట్టడం, పక్కకి నెట్టేయడం, నోరు మూసుకోమని దబాయించడం, బెదిరించడం. అందుకే తనని అప్పుడు ఏమీ చేయలేక ఇలా నా ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నా కోపం కాస్తైనా చల్లార్చుకుంటున్నాను. అది కాదండి, వాళ్ళకి కాస్త గాలాడేటట్టు చేయండి. ఏ వదిలే. నిజంగా చెయ్యాలా? ఏంట్రా, మీకు ఫ్యాన్ కావాలా, ఏసీ కావాలా? వాళ్ళకి కావాలని చెప్పారా? వాళ్ళ బాధ చూడలేక నేనే అడిగాను. సౌమ్య, మీరు మళ్ళీ అది కావాలా, ఇది కావాలని ప్లీజ్ అడుగుతారేంటి? సౌమ్య, నీకు దండం పెడతాను. ఏం ఆగు సౌమ్య. చేయండి? వద్దు. వద్దు. కావాలంటే వీడికి ఇవ్వండి. మేడం. ఆ, వద్దు వద్దు. మాకిక్కడ హాయిగా ఉంది, చల్లగా అనిపిస్తుంది. కాస్త ఆగితే ఈ చెమటలే ఏసీలా కూల్గా ఉంటాయి. ప్లీజ్ మాకేం వద్దు. మరి ఆవిడ ఇవ్వమంటుంది, లేకపోతే మీ శ్రేయోభిలాషి ఫీల్ అవుతుంది. శ్రీబ్లస్ ఏంటి? వెళ్ళవే. అబ్బా! అయ్యో! కొట్టకండి. ఫ్యాన్ చాలా, మీ వాళ్ళకి ఏసీ కూడా వేయమంటావా? చూడండి చూడండి, ఏది బాగుంటే అదే. అయ్యో, కొట్టొద్దు. అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒసే సౌమ్య, నువ్వు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చావా? ఇలా కొట్టించి ప్రాణాలు తీయడానికి వచ్చావా? పోవే, పో. మా మానాన్ని మేము బతికితే చాలని నోరు మూసుకొనుంటే నువ్వు నోరు తెరిచి మా వీపులు విమానం మొత్తం మోగిస్తున్నావేంటే? దయచేసి వెళ్ళిపోవే తల్లి, దండం పెడతా నీకు. అమ్మా
అసలు మేము నిన్ను అడిగాము సౌమ్య, ఎందుకు ఎందుకు ఇలా ఆవిడ వేసే రౌండ్ కాకుండా నువ్వు ఇంకా ఎక్స్ట్రా రౌండ్ వేస్తున్నావు? నువ్వు రాకముందు హాయిగా ఉన్నావు, నువ్వు వచ్చేలా టార్చర్ పెట్టి మమ్మల్ని చంపుతున్నావు ఎందుకు? నువ్వు వట్టి దుర్మార్గుడివిరా. ఇప్పుడు ఇలా తంతేనైనా దారికొస్తావని. వెళ్ళు తల్లి వెళ్ళు, నీకు 100 దండాలు, వెళ్ళు, మమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వు. ఆహా లేదు, నేను మీకోసమే వచ్చాను. మిమ్మల్ని విడిపించుకుపోదామని ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చాను. వెళ్ళను కాక వెళ్ళను. మీకు న్యాయం జరిగే వరకు వెళ్ళను. మీ తరపున పోరాడతాను, పోరాడి తీరుతాను. విప్లవం వర్ధిల్లాలి. అయ్యో సౌమ్య, సౌమ్య, విప్లవం వర్ధిల్లాలి. ఖైదీల హక్కులు కాపాడాలి. ఖైదీలకి సౌమ్య, న్యాయం please. జరగాలి. ఖైదీల హక్కులు సౌమ్య. కాపాడాలి. ఖైదీలకి న్యాయం జరగాలి. మేడం, సన్సెట్ అవుతుంది. ఇంకా మీరు స్టేషన్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. తప్పదా? వెళ్ళడం బెటర్ మేడం. రూల్స్ యాక్సెప్ట్ చెయ్యవు. సరే వెళ్తాను. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, కానీ వాళ్ళని మాత్రం తేలిగ్గా వదలకండి. గట్టిగా విచారించండి. మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం కదా. రేపు లాయర్ వచ్చేలోపు వీళ్ళ నోటి నుంచి నిజాలు కక్కించండి. అలాగే. ఏంటి లేడీస్ అంటే అందరూ లేడీసేగా? ఆవిడకొక న్యాయం, మాకొక న్యాయమా? ఆవిడకొక రూలు, మాకొక రూలా? మేము లేడీసేగా. నువ్వా? నువ్వు లేడీవి ఎందుకు అవుతావు? పెద్ద కేడీవి కదా. ఆవిడికి నీకు పోలికేంటి? ఆవిడికి నీకు సంబంధం ఏంటి? తను దొంగల్ని పట్టించేది, నువ్వు పట్టుబడ్డ దొంగవి. రూల్స్ గీల్స్ అని ఎక్స్ట్రా మాట్లాడితే తెలుసు కదా, 4-5 కేసులు ఎక్స్ట్రా రాసి ఎముకనేదే లేకుండా చేస్తాను. ఆ తర్వాత పెద్ద ఆఫీసర్తో మాట్లాడి నువ్వు క్రిమినల్ అని ముద్ర వేసి సెంట్రల్ జైల్లో వేయిస్తాను. వేయమంటావు మరి? లేకపోతే సైలెంట్గా ఉంటావా? ఏంటి బెదిరిస్తున్నారు? ఖైదీలలా బెదిరించొచ్చా? ఓసే, ఖైదీలేంటి ఖైదీలు? ఏంట మాటలు? నువ్వు సైలెంట్ గా ఉండకపోతే ఆవిడ సీరియస్ అయ్యేలా ఉంది. ముద్దున శబ్దానా, నువ్వు వాగకుండా చస్తే మా చావు మేం చేస్తాం. ఎదురుగా ఉండి ఎందుకే మమ్మల్ని ఇలా చిత్రవద పెట్టిస్తున్నావు? పెళ్ళవే తల్లి, నువ్వు అవతలికి వెళ్ళు. ప్లీజ్. నువ్వు ఎప్పుడు ఏమంటావోనని గుండెలు అదిరి చేస్తున్నా. నువ్వేమి ఏర్పాట్లు చేయొద్దు, మాకిక్కడ కంఫర్ట్ గానే ఉంది. వెళ్ళవే, నీకు దండం పెడతాను, వెళ్ళవే. అవును సౌమ్య, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, నీకు దండం పెడతాను అది ప్లీజ్. కాదు ధీరజ్. ఇక్కడ అక్రమంగా అవయవాలు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. ఎవరో 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 ఈ శక్తి ధీరజ్ 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 చూసావా నాన్న, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారు? ఇంత జరిగాక ఇంకా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉందా నాన్న? ప్రేమించొచ్చు నాన్న, కానీ గుడ్డిగా కొందరిని, అతిగా కొందరిని ప్రేమించొద్దు. నన్ను అతిగా ప్రేమించారు, వాళ్ళని గుడ్డిగా ప్రేమించారు. నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి అత్తని వాడిని అసహించుకుంటున్నాను, కానీ మీరు అంత శ్రద్ధ చూపించలేదు. అత్త మీ ముందు ఒకలాగా, మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. ఆమె నటిస్తూ జీవిస్తుంది నాన్న. నేను వాళ్ళ గురించి కంప్లైంట్ చేసినా మీరు సీరియస్గా తీసుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ మీద అభిమానం, అక్క మీద గుడ్డి ప్రేమ. ఆ ధీరజ్ గాడి మూలంగా మన మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. అందుకే కదా మీ మీద కోపంతో నేను హైదరాబాద్ వచ్చింది. మీరు నా మీద అతి ప్రేమతోనేగా ఇక్కడికి వచ్చింది. వాడు డేంజరస్ ఫెలో అన్నా మీరు లైట్గా తీసుకున్నారు. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న మీరు చాలా మిజరబుల్ పొజిషన్లో నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు వంచకులు కాబట్టే మనం డైరీ రాసుకొని చర్చించుకునేదాకా వెళ్ళాం, మళ్ళీ వదిలేశాం. ఇప్పుడు ధరణి రాగానే అంత గుడ్డి ప్రేమ ఎందుకు నాన్న వాళ్ళకి? ధరణి అంటే అమాయకురాలు, లోకం గురించి ఏ అనుభవం లేని అమ్మాయి.
ఎంత చెప్పినా ధరణి నన్ను నమ్మటం లేదు, వాణ్ణే నమ్ముతుంది. నా సిచ్యువేషన్లో తను నిలబడాల్సి వస్తుందని భయం వేస్తుంది నాన్న. శక్తి ధీరజ్కి వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు పరాయి వాళ్ళని ఏం తేడా లేవు. వాళ్ళ స్వార్థానికి ఎవరి జీవితాలైనా బలి చేస్తారు నాన్న. వాళ్ళు వంచకులు, విశ్వాసం లేని వాళ్ళు, వెన్నుపోటు పొడిచే రకాలు. అత్తంటే ఎందుకంత పిచ్చి నాన్న? తనే మీ ఒంటరి లైఫ్కి కారణమని ఎప్పుడైనా ఆలోచించారా? ఆవేశంలో అమ్మని తప్పు పట్టొచ్చు, బాధలో తనన్న మాటలకి అర్థం ఏమై ఉంటుందని ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎస్, అన్నిటికీ ఎస్ అక్క అంటూ చేతులు కట్టుకోవడం, తలాడించడం తప్ప నిజం ఆలోచించే టైం లేదు. అమ్మతో దూరం ఓకే, మరి మన మధ్య గ్యాప్ పెరిగిందని ఆలోచించారా? నాన్న, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. అసలు అత్త క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఎక్స్పీరియన్స్ మీద హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అప్పగించారు? డబ్బంటే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పరువు ప్రతిష్టలు మాత్రం రావు నాన్న. ఇప్పుడు మీరు నష్టపోయింది అదే నాన్న. ఫినాన్షియల్ బెనిఫిట్ వాళ్లకు, ప్రెస్టేజ్ డ్యామేజ్ మీకు. మీరు ఇలా అమాయకంగా ఉంటే ఆర్పేస్తారు నాన్న. తరుణ్ ప్లీజ్ ఆపుతావా? సందిగ్ధంలో ఉన్నానురా. మానసికంగా లోపల సంఘర్షణ పడుతున్నాను. కనిపించేది నిజమా, కనిపించనిది నిజమా, ఏది అర్థం కావట్లేదు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలియట్లేదురా. అస్సలు తెలియట్లేదు. ఇదే నాన్న, ఇదే. దీన్నే పిచ్చి అంటారు. మీ వయసుకి, చదువుకి, మీ ఎక్స్పీరియన్స్కి కంక్లూజన్కి రాకపోవడం ఏంటి నాన్న? ఆలోచించకుండా అభిమానాలు, ఆప్యాయత అడ్డుపడుతున్నాయా? రిలేషన్స్, ఎమోషన్స్ పక్కన పెట్టండి, నిజం మీకే అర్థం అవుతుంది. తరుణ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాన్న, మీరు అలోన్గా ఉండటం వల్ల ఏమీ రాదు. 1 by 1, పాయింట్ బై పాయింట్, నెసెసిటీ, రీజన్స్ డిస్కస్ చేస్తే కానీ ప్రాబ్లం ఎలా, ఎవరి వల్ల క్రియేట్ అయిందో అర్థం కాదు. చేద్దాంరా, తప్పకుండా చేద్దాం. కాస్త టైం ఇవ్వు. ఇప్పుడు టోటల్గా బ్లాంక్ అయిపోయింది నా మైండ్. ఏంటమ్మా ధరణి? నేను మీ నాన్నగారితో మాట్లాడాలని వచ్చానన్నయ్య. నాన్నతోనా? ఏ విషయం? వారితోనే చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. మీరు మనస్ఫూర్తిగా, నిజంగా ఆ ఆంటీ ధీరజ ఇది చేశారని నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? కాన్ఫిడెంట్గా ఇప్పుడు నేనేమీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఆ డాక్టరే చెప్పాడు కదా వాళ్లే చేశారని. నీ ఆలోచన ఏంటి ధరణి? డాక్టర్ చెప్పాడు, కానీ సాక్ష్యాలు లేవు కదన్నయ్యా. అన్నిటికీ సాక్ష్యాలు ఉండవమ్మా. కొన్నిటికీ అత్తే సాక్ష్యం. మీరు కట్టుకున్న భార్య మాటలు నమ్మి తోడు పుట్టిన అక్కని అనుమానించి అవమానించడం బాగాలేదు. ఒకప్పుడు తోడబుట్టిన అక్క మాటలు నమ్మి కట్టుకున్న భార్యని ఎడం పెట్టిన మనిషి. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం తప్పంటున్నాను. అప్పటి కథకి సాక్ష్యం నేను. పూర్తిగా తెలియకుండా తప్పప్పుల మీద నిర్ణయాలు తీసుకోకూడదు. నేనేం నిర్ణయాలు తీసుకొని రాలేదు. సిచ్యువేషన్ చూసి రిలేషన్స్ ఉన్నాయి కదా అని వచ్చాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ అక్కయ్య గారు కష్టంలో ఉన్నారు. వచ్చి పలకరిస్తే ధైర్యంగా ఉంటారు. మీ భార్యకు ఆవిడకు మధ్య వివాదాలున్నాయని తెలుసు కదా. నిజాలు తెలుసుకోకుండా మీరు వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తే ఎలా?
మీరొచ్చి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తే కాస్త కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మీ మీద అంతులేని ప్రేమ ఉన్న వాళ్ళు మానసికంగా నలిగిపోతున్నారు. దీనికి నిజం తెలీదు. కళ్ళ ముందు నిజం ఉన్నా వాళ్ళ మైకల్లో పడి నిజం చూడదు. మీ సాయం కోరి వాళ్ళ తరపున వచ్చాను. కంప్లైంట్ ఫైల్ అయింది కదమ్మా. వ్యక్తిగత రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కోర్టులో ఉన్న కేసుల్లో, విచారణలో ఉన్న విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోతే తప్పకుండా బయటకొస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం మంచిది కాదు. వాళ్ళు నిర్దోషులైతే నేనే కదా సంతోషించేది. ఇది నా వ్యక్తిగత జీవిత పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. ఈజీగా తోసిపుచ్చేది కాదు. తప్పులనేవి పూర్తిగా తెలియాల్సిందే. ఎస్, ఈ విషయంలో నాన్నే కరెక్ట్. అన్నయ్య, ఒక ప్యాకెట్ తెచ్చింది, మనం ముగ్గురున్నాం కదా. నాకు ఆకలితో నీరసం వచ్చేలా ఉంది. కాస్త నాకు కూడా పెట్టవే. నాకు కూడా